Welcome back. My name is Sean Paul, Big Boss Agni Pariksha episode 13 review kaitha వచ్చాం. If you're looking out for the Big Boss content and the reviews, you're at the right place, guys. So please do subscribe the channel and like the video and continue watching. ఈరోజు వీడియోకి ఫాస్ట్గా చాలా క్విక్గా రివ్యూ చెప్పేసేయచ్చు. It's not very complicated, but yeah, my heart is filled with, just bit sorrow. బాధ అనిపించింది నాకు కూడా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చాలా హెవీగా ఉండే అండ్ శ్వేత గారు వెళ్ళిపోవడము అండ్ దాని తర్వాత ప్రసన్న గారు వెళ్ళిపోవడము. ఇట్స్ రియలీ అ గుడ్ జర్నీ ఆఫ్ హిమ్. ఇట్స్ రియలీ వెరీ నైస్ టు హ్యావ్ సచ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అంటే అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా మన లైఫ్లో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీజ మళ్ళీ ఎట్లా హై అయింది చెప్తాం, దాని గురించి కూడా మాట్లాడదాం. వెరీ క్విక్గా క్లోజ్ చేస్తాను. మేక్ షూర్ దాట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్. సో అందరూ వచ్చారు, ఎల్లో కార్డులన్నీ తీసి ఇచ్చిండు నవదీప్ గారు చూద్దామనేసి. అండ్ ఇవాళ ఎలిమినేషన్లు అవుతాయని ఆల్రెడీ గెస్ కొట్టాను నేను. ఆల్రెడీ డైరెక్టర్ వచ్చారు, ఎవరు అంట, ఇది హైలైట్ తేజ గారా అనుకుంటా. సో హీఈస్ ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ నవదీప్ గారు తీసిన ఫస్ట్ మూవీకి. రోడ్ మీద ఎటో వెళ్తుంటే ఈయన బాగున్నాడు అని చెప్పి పిలిచి హీరోయిన్ చేస్తారు. అండ్ నవదీప్స్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. అండ్ ఒక్కొక్కరి లైఫ్ ఎలా ఉంటుందో చూడండి, ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటుందో తెలీదు. యూ నెవర్ నో వాట్స్ కమింగ్. సో లైఫ్ ఈజ్ ఆల్ దట్స్ నెక్స్ట్ ఆఫ్ మెనీ సర్ప్రైజెస్. తర్వాత ఫెయిల్యూర్ అనేది లైఫ్లో ఎప్పుడు ఉండదు, ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుందని ఒక మంచి నోట్ చెప్పాడు. ఐ లైక్ ఇట్, అందుకే చెప్తాను అనమాట. డైరెక్టర్ గారు చెప్పారు. దాని తర్వాత 7 టీమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫామ్ అయ్యారు. ఒకరు దాని తర్వాత ఒకరు 7 టీమ్స్. సో వాళ్ళకి ఏంటంటే ఒక అవకాశం ఇచ్చారు దట్ నిన్న ఆడిన టీంతో ఆడాలనుకుంటే వెళ్ళి కూర్చోండి, ఎవరైతే టీమ్మేట్ని మార్చుకోవాలనుకుంటారో నుంచోండి అని అంటే షాకిబ్, ప్రియా అండ్ శ్రేయ, శ్రీజ నుంచున్నారు. అండ్ తర్వాత మెల్లిగా మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే హరీష్ గారు అండ్ శ్వేత గారు కూడా వచ్చారు. సో వీళ్ళు 6 నుంచున్నారు. అండ్ కల్కిని కూడా రమ్మని చెప్పారు. అండ్ అంతమందిలో ఇట్లా పట్టేసుకుంది వచ్చి శ్రీజ. ఆ పట్టుకున్నప్పుడు కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఇట్స్ సో ఈజీ ఫర్ మీ బ్రో. మీరందరూ చిల్లుండి లైట్ తీసుకొని నా ముందు మీరు గెలవలేరు అంటే ఇప్పుడు నేను ఏదో స్టేట్మెంట్ చెప్పినాను, ఆ ఫేస్లో క్లియర్గా అనిపిస్తుంది. అంటే సీ హౌ స్మార్ట్ అయ్యా, ఆమెకి అట్లా పడుతుంది. మరి షీ ఈజ్ లక్కీగా ఆమె అంత సీరియస్ ఉంది ఆ గేమ్లో. ప్రతి ఎపిసోడ్లో ఆమెకి హై లేని ఎపిసోడ్ ఉండకుండా షీ ఈస్ క్లియర్లీ అ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు బిగ్ బాస్. సరే, అది వచ్చేసింది. అండ్ అక్కడ దాని తర్వాత కూడా ఆమె ఒపోనెంట్ని చూస్ చేసుకునే విషయంలో కూడా 100% మార్క్స్ ఇచ్చేసేయచ్చు. కల్కికి ఛాన్స్ లేదు ఇద్దాం అనుకోవడం కావచ్చు, లేకపోతే హరీష్ గారిని వద్దు, ఆయన నాకు ఆపోజిట్లోనే ఉండాలి, ఐ వాంటెడ్ హిమ్ టు బీ మై అపోనెంట్ అంటే ఆపోజిట్ని స్ట్రాంగ్గా పెట్టుకుంటే కొంచెం ఆబ్వియస్లీ కొట్లాడుతున్నప్పుడు ఆ హై ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. సో అక్కడ కూడా నాకు మంచిగా అనిపించింది. తర్వాత అదైపోయింది. షాకిబ్కి నెక్స్ట్ వచ్చింది. షాకిబ్ చూసి ప్రియా అగైన్. దట్ వాజ్ లైక్ ఫనీ. ప్రియా వద్దనుకుంది, షాకిబ్ వద్దనుకోలే. మెడకు పడ్డ పాము కరవకమా అంతదా అన్నాడు అన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ప్రియా అండ్ షాకిబ్. అండ్ దాని తర్వాత శ్వేత అండ్ మనీష్ గారు ఉండే. శ్వేత పట్టుకుంది, హరీష్ గారు ఉండే. శ్వేత పట్టుకుంది, హరీష్ గారిని పిక్ చేసుకుంది. అండ్ షీ హ్యాడ్ హర్ రీజన్స్ బికాజ్ నాకు ఫస్ట్ వచ్చింటే ఆప్షన్స్ ఉంటుండే, ఇప్పుడు మీరు లాస్ట్లో నాకు ఆప్షన్ లేదు కాబట్టి శ్రీయాన్ ఆయన అని చూస్ చేసుకుంటే ఆయననే అని చెప్పి శ్రీయాన్ సైలెంట్గా పక్కన కూర్చోబెట్టేశారు. శ్రేయ వాజ్ నాట్ దేర్ ఇన్ ద గేమ్. నిన్న వచ్చిన ఇవాళ శ్రేయకు లేదు. బట్ అగైన్ నాకు ఏదో కొట్టేస్తుంది బ్రో. చాలా ఎక్కువ మంది వెళ్ళేటట్టున్నారు బిగ్ బాస్ లోపలికి ఇంతమందిలో నుంచి అని నాకు ఎందుకో అనిపిస్తుంది. టాప్ 5 కాదు, ఎక్కువ వెళ్తారేమో. బిగ్ బాస్ 9 కాబట్టి 9 సెలబ్రిటీస్ 9 కామనర్స్ ఇట్లా ఉంటుందేమో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నాకు లీక్స్ తెలిస్తే బాగుండు, బట్ నాకేం లీక్స్ తెలీదు. దాని తర్వాత మినీ పరీక్ష స్టార్ట్ అయింది. సెలెక్షన్స్ అయిపోగానే మినీ పరీక్షలు ఏంటంటే అన్ని మూటలు ఇచ్చారు, మూటల కింద పడేసారు. ఎక్కువ పట్టుకుంటే తక్కువ 2 ఐడియాలు ఇచ్చారు. ఎక్కువ మూటలు పట్టుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి శ్రీముఖి గారు, తక్కువ మూటలు పట్టుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని
నవదీప్ గారు అనేసి వెళ్ళి కూర్చున్నారు. ఎవరు ఫస్ట్ వచ్చి పట్టుకునేవారు సోల్జర్ పవన్ అనుకుంటాం, మొత్తం మీద పట్టేసుకుండు. దాని తర్వాత అటు ఇటు డిస్ట్రాక్ట్ అయ్యి మొత్తానికి ఎవరి వాళ్ళు పట్టుకొని ట్రై చేసారు. శ్రీజ దగ్గర నుంచి హరీష్ గారు గుంజుకోవడానికి ట్రై చేశారు. లైక్ అయింది అక్కడ వాళ్ళు గుంజుకొని లాస్ట్కి ఎవరైతే పవన్ పట్టుకుండు ఆయన దగ్గరనే తక్కువ ఆయనే అనుకుంటున్నా తెలిసి. మనీష్ గురించి మాట్లాడాలి కదా, స్టిల్ ద షో. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. మనీష్ దగ్గర నుంచి ఇట్లాంటి ఒక అవుట్కమ్ వస్తుందని. అండ్ సీరియస్లీ ఐ వాజ్ వన్ హూ ఈస్ వెయిటింగ్ సో బ్యాడ్లీ ఇలాంటి ఒక అవుట్పుట్ ఆయన దగ్గర నుంచి రావాలి అనేది. సో ఇట్ హ్యాపెండ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హెమ్. అండ్ నిన్ననే అనుకున్నా ఇంత ఇట్స్ నాట్ ఇస్ కప్ ఆఫ్ టీ అని ప్రసన్న గారి విషయంలో అండ్ ఆయన విషయంలో నిన్న ఎపిసోడ్లో అనున్నాను. బట్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్, ఎందుకంటే అలా చాలా బాగా పర్ఫామ్ చేసిండు. సో దాని తర్వాత సెటప్ ఫర్ మెయిన్ పరీక్ష ఇవాళ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇంప్రెస్ అబౌట్ ది గేమ్ ఆల్సో. చూసారు కదా అవన్నీ పాకెట్స్ అయ్యాలా అక్కడ. అందరిలో నాగా గారు హీ హ్యాస్ హిస్ ఓన్ స్ట్రాటజీ. అన్నీ ఒక దగ్గర జమ అయిన తర్వాత డైరెక్ట్ వేస్తే ఫటాఫటా 2-3 ఒకేసారి పడే ఛాన్సెస్ ఉన్నాయని స్ట్రాటజీ వర్కౌట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ గుప్ప అట్లనే ఉంటే ఎత్తుకెళ్ళిపోవచ్చు అనుకుంటా అని నాకు తర్వాత తెలిసింది. శ్వేత వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన వచ్చి చూసేసరికి హీ వాజ్ హ్యావింగ్ వెరీ లెస్ కౌంట్ ఆఫ్ నాగాకి 14 ఏమో పెట్టాడు. దాని తర్వాత అందరు వాళ్ళ స్ట్రాటజీస్ వాడిర్రు. నాగా స్ట్రాటజీ అయితే డిడ్ నాట్ వర్కౌట్ అనమాట. శ్వేతకి మధ్యలో ఒక వార్నింగ్ దొరికింది, బ్లూ లైన్ దాటుతున్నావు అని చెప్పేసి. సో అలా అయితే ఫాస్ట్గా అందరు కంప్లీట్ చేసేసారు. ఇందులో చాలా ఫాస్ట్గా ఆడింది డిమాన్ పవన్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ హిమ్, ఫాస్ట్గా ఆడేస్తున్నాడు. దాని తర్వాత ఎండ్ అయ్యేసరికి అందరూ లైన్గా పెట్టారు. శ్వేత 9 వేసింది, డిమాన్ పవన్ 26. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అంటే ఎక్కడున్నావు భయ్యా గేమ్లో, అసలు ఉన్నావా అని మొన్నే అనుకున్నా. ఇవాళ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఓకే ఫిజికల్ టాస్క్లలో నేను చాలా గట్టిగా పర్ఫామ్ చేయగలుగుతా అని ఆయన స్టేట్మెంట్ ఇక్కడ యాప్ట్ అయింది మొత్తానికి. సో డిమాన్ పవన్ 26, శ్రీజ 23. షీ డిడ్ హర్ బెస్ట్. నాగా అదే 23కి 26 ఇంకొక 3 కొట్టుంటే వీళ్ళతో సమానం అయిపోతుండే. సో టాప్ సెకండ్ శ్రీజ, రైట్? శ్రీజ అండ్ టీమ్, శ్రీజ అండ్ కల్కి. సో నాగా 14, దాలియా 17, షాకిబ్ 13, మర్యాద మనీష్ 26. అగైన్ మర్యాద మనీష్ 26 అని షాక్ నేను. సో అదే ఇవాళ మర్యాద మనీష్కి డిమాన్ పవన్కి మంచి ప్లస్ అయింది. దే డిడ్ రియల్లీ వెల్. యా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ మర్యాద మనీష్కి ఇంకా ఆయనకి టై అయింది డిమాన్ పవన్కి. ఇచ్చేటప్పుడే అక్కడ ఒక ఎల్లో కార్డు రిటర్న్ తీసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ ఇచ్చారు కదా. సో ఆ ఆప్షన్లో నేను అప్పుడే అనుకున్నా హీ మైట్ గెట్ ఇట్, కొంచెం ఇన్స్టింక్ట్ అనిపించింది. చెప్పారు కూడా ఒకవేళ మీకు వస్తే ఎల్లో కార్డ్ వస్తుంది అని చెప్పేసి. మేబీ అంటే వచ్చేసింది బ్రో ఎల్లో కార్డ్ అయితే మొత్తానికి. ఆయనకి ఎల్లో కార్డ్ రిటర్న్ తీసేసుకున్నారు. ఆయన ఎల్లో కార్డ్ రిటర్న్ అదే మర్యాద మనీష్ హ్యాడ్ ఎ గోల్, ఆయన గెలిచాడు. డిమాన్ పవన్ వెళ్ళిపోయాడు, కూర్చుండు. అక్కడ మంచి డ్యాన్సులు వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసారు. అండ్ ఫుల్ డ్యాన్స్ చేసిండు ఆయన. అంటే ఇన్ని రోజులు నాతో కాలేదు రాబోయ్, ఇవాళ దొరికింది ఛాన్స్ అసలు ఇష్టపెట్టాను అన్నట్టు. అండ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హీస్ ఆల్సో గోయింగ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్, నాకు అది తెలుస్తుంది. అండ్ తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ చేసేసారు. దివ్యాకి ఓట్ అప్పీల్ ఇచ్చేసారు. ఎందుకంటే కార్డు తీసేసుకున్న తర్వాత కూడా ఇంకా ఓట్ అప్పీల్ కూడా ఆయనకి ఇస్తారా, అలా ఉండదు, మీరు తీసుకోండి అని చెప్పి దివ్యాకి ఓట్ అప్పీల్ ఇస్తే దివ్య ఓట్ అప్పీల్ చేసింది. అండ్ వర్స్ట్ ప్లేయర్ కింద శ్వేత రెడ్ కార్డ్ తీసుకుంది. షీ గోట్ ఎలిమినేటెడ్. అండ్ లాస్ట్ వర్డ్స్ లాగా షీ ఫెల్ట్ బ్యాడ్ అండ్ షీ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్. బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ మమ్మీని తీసుకొని వస్తానని చెప్పాను. ఆమెకి సంబంధించి కొంచెం బాధాకరమైన ఇది చెప్పింది. బట్ అగైన్ ఆమె రీల్ నిన్నే వాళ్ళ చూశాను యాక్చువల్లీ. వాళ్ళ డాడ్ చనిపోయారా, మదర్ ఈజ్ ఇన్ ఎవరో ఉన్నారు బ్రో, అదే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోయి. షిట్ బ్రో, ఐ మిస్సింగ్ దిస్. ఎలా మై మామ్ ఈజ్ ఆన్ డెత్ బెడ్. వాళ్ళ మమ్మీ చనిపోయారు కదా, వాళ్ళ మమ్మీని హౌస్లోకి ఎట్లా తీసుకొస్తా అన్నది. ఓకే, ఆమె స్టోరీ చెప్పింది, బాధపడ్డది. అప్పటికే కొంచెం స్టార్ట్ అయింది నాకు లో అవ్వడం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది షో అనుకునే టైంలో ట్విస్ట్ పెట్టిరు. సెకండ్ ఎల్లో కార్డ్ ఎవరైతే మర్యాద మనీష్ దగ్గర నుంచి తీసుకునే ఎల్లో కార్డ్ ఏదైతే ఉందో అది ఇంకొకరికి ఇవ్వాలి అని చెప్పేస్తే మనోడు వచ్చాడు.
నవదీప్ గారు ఈజ్ పాయింట్స్ వెరీ క్లియర్. సో ఇంతమందిలో నుంచి 45 నుంచి ఇంతమంది ఫిల్టర్ చేసుకుని రావడంలో మేము చాలా ఫేస్ చేస్తూ వచ్చాము. ఒక్కొక్క దగ్గర నుంచి ఎలా చెక్కుతూ రావాలో అలా చెక్కుతూ వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఇక్కడ అలాంటివి క్రియేట్ చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ మీతో పాటు మేము కూడా అగ్ని పరీక్ష వహించినాం అన్నట్టుగా చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద డే ఏంది అని అంటే ప్రసన్న కుమార్ గారికి హీ ఫైనలీ వాంటెడ్ టు గివ్ ద కార్డ్ అండ్ హీ టోల్డ్ ఈ లొల్లిలు ఈ పంచాయతీలు అన్నీ నీకు సెట్ కావు, ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. నేను నిన్న తమిళలో కూడా అదే పెట్టినా, దిస్ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఫర్ యూ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఆ పాయింట్ పెట్టినప్పుడు మాట్లాడలేకపోయినప్పుడు ఒక సెకండ్ నాకు బాధతో పాటు ఒక క్లారిటీ వచ్చింది. లైక్ ఈయన ఒకవేళ హౌస్లోకి వెళ్తే ఆయన పాయింట్ పెట్టలేడు అంటే ఆ ఫైట్ అయినప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతా అని అంటున్నాడు. కానీ ఆయన హీస్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్ గాయ్ ఆర్ ప్రాబ్లీ హీస్ కైండ్ హార్ట్ కానీ యూనో అంత సెన్సిటివ్ పర్సన్ అనేది అర్థమైపోయింది. లుకింగ్ హిమ్ అంత స్ట్రాంగ్ ఉన్నాడు కానీ ఈస్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ హార్ట్. అది దాని తర్వాత హీ అడ్మిటెడ్ నేను నిన్న బాక్స్ ఇచ్చి డమ్ అని చెప్పిన, బట్ అది ఏంటంటే ఏదో పెట్టాలని పెట్టేసినా కానీ నేను ఇప్పుడు ఓపెన్ అవుతున్నా, ఐ డి నాట్ రియలీ వాంటెడ్ టు పుట్ దట్. అదే చెప్పారు కదా నిన్న ఏదో పెట్టాలి కదా ఒక పాయింట్ పెట్టేసిన, ఇప్పుడు నాకు మాట్లాడడానికి లేదు ఏం చేయాలా అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయాడని చెప్పి. సో ఆయన అడ్మిట్ చేశాడు అది. సో దాట్ వాట్ హ్యాపెండ్. కాకపోతే దాని తర్వాత అందరు వచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు, హేట్ చేసిండు. అండ్ హీ ఆల్సో లైక్ నాగా కూడా చాలా ఇష్టపడుతున్నాడు తన్ని. అంటే చెప్పాడు నోయింగ్ హిజ్ లైఫ్ స్టోరీ, ఆయనకి ఫ్యాన్ అయిపోయినా అన్నట్టుగా చెప్పాడు. అండ్ అందరూ వాజ్ వెరీ హ్యాపీ. శ్రీముఖి గారు అండ్ నవదీప్ గారు ఎవ్రీబడి యూనో ఆయన నుంచి లైక్ రియల్ టైమ్ లైఫ్ ఇన్స్పిరేషన్ లాగా చూసారని. అండ్ నిజంగానే నాకు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. ఆయన స్టోరీని మనం బిగ్ బాస్ హౌస్లో చూపించకపోతే మనది తప్పు అయిపోతుంది అనే మాట గుర్తు చేసిండు నవదీప్ గారు. అండ్ అగైన్ ఆయన ప్రాసెస్ ఆఫ్ ద గేమ్లో ఎక్కడో వెనుకబడుతూ వచ్చాడు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన హీ హిమ్సెల్ఫ్ లెట్ హిమ్ డౌన్ అగైన్. ఇట్స్ నాట్ ఎస్ కప్ ఆఫ్ టీ నిజంగానే. అంటే లోపల ఎన్విరాన్మెంట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఎక్స్హేల్ అవ్వగలుగుతాడా లేదా అనేది మనకి ఇక్కడే ప్రూవ్ అయిపోయింది. సరే ఆయన అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ ఇట్ వాస్ రియలీ వెరీ సాడ్ దట్ హీస్ లైక్ ఎమోషనల్. అంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ కాకముందే ఆ వీకెండ్లో ఎలిమినేట్ అయిపోతే వచ్చే వైబ్ అయితే వచ్చేసింది. సో ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఓకే, ఒకసారి ఖచ్చితంగా మీరు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కమెంట్. ఎవరెవరు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎవరెవరు అనుకుంటానో ఇప్పుడు బిగ్ బాస్ అనాలిసిస్కి సంబంధించి ఏదో ఒక వీడియో అనుకున్నా. ఇప్పుడు 12 నిమిషాల్లో మన రివ్యూ అయిపోయింది కాబట్టి ఒక 2-3 నిమిషాల్లో చెప్పి క్లోజ్ చేసేస్తాను 15 మినిట్స్కి. నేను అనుకునేది ఎవరెవరంటే ఖచ్చితంగా శ్రీజ అయితే వెళ్తుంది. ఓకే, దట్స్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు. ఓకేనా? సో బేసిక్గా మన దగ్గర ఓటపీలు పెద్ద ఇన్ఫర్మేషన్లు లీక్లు ఇవన్నీ లేవు కాబట్టి జస్ట్ మై పర్సనల్ ఇన్స్టింక్ట్ చూసిన వాటిల్లో చెప్తున్నా. శ్రీజ, దివ్య, నిఖిత, సోల్జర్ పవన్, ఇంకా ఎవరైనా మర్యాద మనీష్ డౌటే ఉండే, బట్ ఇవాళ చూసిన తర్వాత వెళ్తాడా ఏంటి అనిపిస్తుంది. అదొకటి. ఇంకా అలా మిస్ అవుతున్నారు వైపు. నాగా వెళ్తాడు చూడు, అమ్మో నాగానే ఎట్లా మిస్ అవుతుంది. నాగా వెళ్తాడు, మర్యాద, హరీష్ వెళ్తారు. హరీష్ ఖచ్చితంగా వెళ్తాడు. సో హరీష్ లాంటి ఒక ప్లేయర్ బిగ్ బాస్లో ఉండాలి అని అంటే అది బిగ్ బాస్కే ఒక లెవెల్ అప్ ఇంకా. ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ ప్లేయర్ అవ్వబోతున్నాడని నాకు క్లారిటీగా కనిపిస్తుంది. చూద్దాం అది ఎంతవరకు జనాలలో ఆ పాజిటివ్ తీసుకెళ్తాడని చెప్పేసి. ఇంకా ఎవరెవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారో చెప్పండి. నా మైండ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అనూష గారు అండ్ డిమోన్ పవన్ వీళ్ళు కూడా వెళ్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తారు వీళ్ళు కూడా వెళ్తారు. బట్ ఇంతమంది వెళ్తారు అంటున్నాను, మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు? మరి ఆల్మోస్ట్ 7-8 పేర్లు చెప్పేసిన. ఎనీవే జస్ట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఖచ్చితంగా మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఖచ్చితంగా రివ్యూస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా హ్యూమర్ని యాడ్ చేసి ప్రాపర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇవాళ చాలా జల్దీ అయిపోయింది.